హాయ్ అండి అందరికి కూడా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా. ఈరోజు చేసే వీడియో న్యూగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఏం తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. మ్యాక్సిమం ఇంకొంతమంది యూట్యూబ్ ద్వారానే నేర్చుకొని చేపెట్టే వాళ్ళు ఉంటారు. అయినా వాళ్ళకి తెలియనివి ఏమైనా ఉంటే మ్యాక్సిమం నా వీడియోలో నేను చెప్పేది ఏమైనా మీకు యూజ్ అవుతుందేమో ఒకసారి అయితే చూడండి. ఇంకా లేట్ అయితే చేయకుండా నేనైతే చెప్పేస్తాను. నేనైతే ఒక 10 టిప్స్ అయితే మీకు చెప్దామని ఈరోజైతే తీసుకొచ్చానండి. అదే 10 టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే లాస్ట్లో ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఇంకా నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మంచిగా ఒక కామెంట్ పెట్టండి. తర్వాత ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటెంట్ అనేది ఉండాలండి. అది ఏంటి అంటే ఏదైనా ఒక కేటగిరీ ఎంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అంటే ఇప్పుడు నా ఛానల్ ఉంది. నా ఛానల్లో వచ్చేసి నేను ఫస్ట్లో నార్మల్గా ఫన్నీ వీడియోస్, డబ్బింగ్ ఆడియోకి మనం యాక్టింగ్ చేయడం అది చేశాను. ఆ తర్వాత చిన్నగా నాకు అందులో ఇంప్రూవ్ లేదు అనుకున్నప్పుడు నేను రియాక్షన్ వీడియోస్లోకి అయితే వచ్చేసాను. రియాక్షన్ వీడియోస్ కూడా మనం కామెడీగా మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం, దానికి మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, ఇది అనమాట. ఇది ఒకటి ఫన్నీ కేటగిరీ. ఇంకొకటి వచ్చేసి ఫ్యాషను, అంటే ఇంకా డ్రెస్సింగ్ కానీ, లేదంటే మనం ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేసినవి మనం చూపించడం కానీ వీడియోస్, ఇంకా లేదంటే మంచి మంచి డ్రెస్సులు ఇవి, ఇంకా సంథింగ్ థింగ్స్ ఏవైనా కూడా వాటి గురించి సంబంధించి అదొకటి. ఇంకొకటి డ్యాన్స్. ఈ మధ్య కాలంలో అయితే డ్యాన్స్ వీడియోస్ చాలా వైరల్ అయిపోతున్నాయి. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, అందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మీకు కూడా అది ఏంటంటే మెయిన్ మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ అనమాట డ్యాన్స్ అనేది. ఒకవేళ డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, డ్యాన్స్ రాని వాళ్ళు ఉంటే మీకు వచ్చిన డ్యాన్స్తో మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇంకొకటి టెక్ ఛానల్స్ అండి. టెక్ ఛానల్స్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఇలాగే యూట్యూబ్ గురించి చెప్పడము, ఇంకా వేరే ఏమైనా కావాలంటే అవి చెప్పడం, ఇంకా సంథింగ్ ఉంటుంది కదా టెక్ ఛానల్స్, అది స్టార్ట్ చేసుకోవచ్చు మీకు మంచి నాలెడ్జ్ అవి ఉంటే. ఇంకోటి మార్కెటింగ్ అంటే అందరికీ తెలిసిందే. షేర్ మార్కెట్ గురించి, ఇంకా ఫైనాన్షియల్ గురించి, ఇంకా బ్యాంక్స్ గురించి, ఇవన్నీ సంథింగ్ అన్నీ వస్తాయి అన్నమాట ఇవి మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్లో మనకు తెలిసిందని కుకింగ్ అంటే ఇంకా మనం డైలీ చేసుకునే రొటీన్ అవి చేసుకోవచ్చు. ఆ కుకింగ్ చేస్తా కూడా మళ్ళీ రొటీన్గా కుకింగ్ గురించి చెప్పడం కాకుండా ఈ రోజులో నేను మ్యాక్సిమం చూసింది బాగా వైరల్ అయిన వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఉన్నాయంటే కుక్ చేసుకుంటా కుక్ గురించి చెప్పకుండా, వంట అది చెప్పకుండా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. తెలిసిందాన్ని మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ఇదంతా ఎందుకు? మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదన్నా, లేకపోతే మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడి నుంచి ఉన్నారు, మీరు ఏమైనా ఫేస్ చేసిన అవి ఉంటాయి కదా, సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా కుక్ చేస్తే ఇక్కడ 2 అనమాట. మీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఒకటి కంటెంట్ అవుతుంది, కుకింగ్ కంటెంట్ అవుతుంది. 2 మిక్స్ ఉంటాయి. ఇంకా చాలా మంచి రీచ్ అనేది ఉంటుందన్నమాట దీంట్లో. ఇంకొకటి సింగింగ్, పాటలు పాడడం వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది. పాటలు పాడడము, లేదా మ్యూజిక్, గిటార్ ప్లే చేయడము, పియానో ప్లే చేసేవాళ్ళు, మంచి మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ కేటగిరీ తీసుకోవచ్చు. ఇంకొకటి యాక్టింగ్ అంటే మనకు తెలిసిందే, సాంగ్స్కి డ్యాన్స్ ద్వారా, లేదు అంటే ఇంకా డబ్బింగ్ వాయిసెస్కి మనం యాక్ట్ చేయడం అలాంటివి. ఇంకోటి కిడ్స్ ఛానల్ ఉంటాయి కదా, పిల్లలవి. పర్టికులర్గా పిల్లల ఛానల్ పెట్టామంటే పిల్లల వీడియోసే పెట్టాలండి. పిల్లలతో మీరు ఉండి అవి కూడా పెట్టచ్చు. కానీ మళ్ళీ పిల్లలే పెట్టి, తర్వాత మళ్ళీ మనవి పెట్టి, తర్వాత మళ్ళీ కుకింగ్ పెట్టి, తర్వాత ఇంకేదో అలా పెట్టకూడదు. అలా పెట్టడం ద్వారా రీచ్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఉంటుంది. ఒక కంటెంట్ స్లోగా వచ్చినా సరే స్లోగా రీచ్కి అయ్యిద్ది. అదే పర్పస్ మీద వెళ్ళండి మీరు. సో నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తున్నా అంటే కిడ్స్ ఛానల్ గురించి ఇంతగా, నేను ఫస్ట్ కిడ్స్ ఛానలే పెట్టాను మా పాపది. ఆ తర్వాత కిడ్స్ కోసం నేను ఫన్నీగా ఈ ఇమోజీస్ అవన్నీ పెట్టి అవి చేయడము. ఇంకోటి కట్ ఫ్రమ్ అనేసి వచ్చినాయి కదా ఈ మధ్య కాలంలో, వేరే వాళ్ళ వీడియో కొంచెం 5 సెకండ్స్ కట్ చేసి ఆ తర్వాత మనం పెట్టడం అట్లాంటివి. ఇంకా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఇవి చేసేటప్పుడు చాలా క్లారిటీగా ఉండాలండి. ఒకవేళ గ్రీన్ స్క్రీన్ వీడియో చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మీ వాయిస్ కనిపించాలి, మీ వీడియో కనిపించాలి, మంచి క్లారిటీ ఉండాలి. అలా చేస్తేనే తప్ప మీకు అంతే అనేది మానిటైజేషన్ అవ్వదు. కట్ వీడియోస్ కూడా అంతే, ఏదో వాళ్ళు చేయగల మనం ఇలా చేసామని అలా ఉండకూడదు. మంచి మన వాయిస్ సౌండ్ ఉండాలి, అలాగే వాళ్ళ వీడియో అంతా, వాళ్ళ ఫోటో క్లారిటీ అంతా కనిపించాలన్నమాట. అలా ఉంటే చూసుకోండి.
ఇలా ఇంకా ఉంటుంది వ్లాగింగ్ ఛానల్ అనేసి. అంటే మనం ట్రావెలింగ్ ఎక్కడెక్కడికో వెళ్ళేసి కొన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం కదా, అలా అవి తీసి పెట్టడము అవి ఒకటి. ఇంకోటి ఫుడ్డీ ఛానల్, మనం ఎక్కడెక్కడికి వెళ్ళి రకరకాల ఫుడ్డీస్ తింటూ ఉంటాము. అంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పానీపూరి తింటాం, అది ఎక్కడ బాగుంటుంది, ఎలా బాగుంటుంది, ఎలా చేస్తున్నారు, ఇంకా స్వీట్స్ ఏమైనా తింటాం, సంథింగ్ ఇలా ఉంటాయి కదా. అలాంటి కంటెంట్లు ఏవైనా కూడా తీసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక కంటెంట్ అనేది ఎంచుకోవాలన్నమాట. కేటగిరీ ఎంచుకొని దానికి సంబంధించిన వీడియోస్ పెట్టాలి. సెకండ్ వచ్చేసి వీడియో క్లారిటీ అండ్ ఆడియో క్లారిటీ. మీరు తీసే వీడియో ఎంత మంచి క్లారిటీ ఉండి మీ వాయిస్ అంత క్లారిటీగా ఉంటే ఆ వీడియో అనేది అంత రీచ్కి వెళ్తుంది. అర్థమవుతుందా? అంత రీచ్కి వెళ్తుంది, అంత మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట. థర్డ్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్. వీడియోకి కంటెంట్ నేమ్స్, అంటే వీడియో మనం ఇప్పుడు ఒక ఫన్నీ వీడియో ఇది పెట్టాము, సో దానికి హ్యాష్ ట్యాగ్ ఫన్నీ అనేసి, ఫన్ అనేసి, కామెడీ అనేసి, ఇవి హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు ఇచ్చే దానికి నేమ్ ఇచ్చేది కూడా క్లారిటీగా ఇచ్చి దానికి హ్యాష్ ట్యాగ్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మంచి రీచ్ ఉంటుంది. అది కామెడీ కొట్టినప్పుడు మనది వాళ్ళకి సజెషన్ చేస్తుంది అనమాట, ఫన్నీ వీడియోస్, కామెడీ వీడియోస్లో అలాగా. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అండి, మనం అప్లోడ్ చేసే టైమింగ్ అనమాట. ఫోర్త్ది వచ్చేసి అప్లోడ్ చేసే టైమింగ్. మనకి వైటీ స్టూడియో ఉంటుంది కదా, వైటీ స్టూడియోలో అక్కడ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్లో ఉంటుందన్నమాట. వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎక్కువ ఉంటున్నారు, ఏ టైం నుంచి ఉండట్లేదు, సండే మండే ఇట్లా ఉంటున్నారా, సాటర్డే సండే వీకెండ్స్లో ఎక్కువ చూస్తారన్నమాట. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటున్నారు, తర్వాత ఆఫ్టర్నూన్ ఏ టైం నుంచి ఏ టైం ఉంటున్నారు, ఈవినింగ్ ఏ టైం నుంచి, అది చూసుకొని దానికి తగ్గట్టు మనం వీడియో అప్లోడ్ చేస్తే అదంతా బాగా రీచ్ ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫిఫ్త్ది వచ్చేసి షార్ట్ వీడియోస్ వచ్చేసి డైలీ అప్లోడ్ చేయాలండి. మ్యాక్సిమం స్టార్టింగ్లో అయితే ఒక 3-4 వీడియోస్ అయినా సరే, 2-3 వీడియోస్ అయినా కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే అలా చేస్తూ ఉంటుంటేనే మనం అనుకోవచ్చు, అమ్మమ్మ ఈ వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి కానీ వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు అనేసి. మీరు వచ్చినా రాకపోయినా డైలీ మాత్రం అప్లోడ్ చేస్తూ ఉండాలి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో. తర్వాత మిడిల్కి వచ్చిన తర్వాత డైలీ ఒక 2-3 అలా అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉండకుండా మంచి రీచ్ ఉందన్నప్పుడు డైలీ 1-2 ఖచ్చితంగా, ఒక 2 అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. మార్నింగ్ సెషన్లో అయినా సరే, ఆఫ్టర్నూన్ సెషన్లో అయినా. ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఈవినింగ్ అందరూ రెస్ట్ మోడ్లో డ్యూటీస్ నుంచి, ఆఫీస్ నుంచి వచ్చేసి అందరూ ఉంటారు కాబట్టి ఆ టైంలో అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా మంచిది. ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ వచ్చేసి వీక్లీ ఒక 2 మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అప్పుడు మీకు బాగుంటుంది ఛానల్ రీచ్ అనేది కూడా. మాకు కుదరదండి అనుకున్న వాళ్ళు 7th పాయింట్, మంచిగా అసలు మేము లాంగ్ వీడియోస్ పెట్టలేము, లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసుకొని పెట్టలేమండి, మాకు కష్టం అవుతుంది అని అనుకున్న వాళ్ళు, నేనైతే బాగా, అంటే గుర్తుపెట్టుకొని బాగా వినండి, మెయిన్ నేను సజెషన్ చేసేది యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. లైవ్ వచ్చేసి 50 సబ్స్క్రైబర్స్ అండి. 50 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత మనకి లైవ్ అనేది ఓపెన్ అవుతుంది. లైవ్ అప్పటి నుంచి మీరు లైవ్ స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా, స్టార్టింగ్ నుంచి లైవ్ మీరు పెట్టండి, మంచి వాచ్ అవర్స్ వస్తాయి మనకి. ఇంకోటి ఏంటి, 90 డేస్లో వచ్చేసి 10 మిలియన్ వ్యూస్ అవ్వాలి మొత్తం మానిటైజేషన్ అవ్వడానికి. లేదా షార్ట్స్ మానిటైజేషన్ అవ్వడానికి షార్ట్స్ ద్వారా 90 డేస్ వచ్చి 3 మిలియన్ వ్యూస్ అవ్వాలి. లేదు అంటారా, 1 ఇయర్కి వచ్చి 4000 వాచ్ అవర్స్. మనకి ఎలాగూ అమ్మో మనం అంత పాపులర్ కాదు కదా, 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్కి 90 డేస్లో, 3 నెలల్లో 10 మిలియన్ వ్యూస్ రావాలంటే ఎలా వస్తాయి అనుకునే వాళ్ళు 1 ఇయర్ టైం ఉంటుంది మనకి. సో 4000 వాచ్ అవర్స్ అవ్వలేవా? అందుకే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోండి, లైవ్కి లైవ్ పెట్టండి. స్టార్టింగ్ స్టేజ్లో వచ్చి లైవ్ డైలీ ఒక 2, అంటే మార్నింగ్ సెషన్లో ఫ్రీ ఉన్న వాళ్ళు మార్నింగ్ సెషన్లో పెట్టండి, ఆఫ్టర్నూన్గా ఉన్న వాళ్ళు ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైంలో ఉన్న వాళ్ళు ఈవినింగ్ రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈవినింగ్ అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి మ్యాక్సిమం చాలామంది కూడా వచ్చి చూస్తారు. 6, 7 to 8, 8:30, 1 అవర్ 1.5 అవర్ అయినా ఖచ్చితంగా పెట్టండి డైలీ లైవ్. చాలా మంచి వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతాయి. ఇంకొకటి, లాంగ్ వీడియోస్ పెడితే కూడా వాచ్ అవర్స్ అవుతాయి, కానీ మనకి నేను పెట్టా వీడియో, నేను ఈ వీడియో రికార్డ్ చేసి పెడతాను, ఒక 10 minutes ఉందనుకోండి నా వీడియో. 10 minutes కూడా అంతా నేను పెట్టినంతసేపు ఎవరు చూడరు కదా, దాన్ని ఫార్వర్డ్ చేసి చూసే వాళ్ళు ఉంటారు, లేదంటే స్పీడ్ మోషన్లో పెట్టి చూసే వాళ్ళు ఉంటారు. సో అలా చూసినప్పుడు మొత్తం అవర్స్ అనేవి మనకి యాడ్ అవ్వవు కదా. ఒక 10 minutes వీడియో ఉంటే దానికి 5 minutes యాడ్ అవుతాయి మనకి.
కానీ లైవ్ అలా కాదు కదా, మనం లైవ్లో 1 అవర్ ఉంటే 1 అవర్ వాళ్ళు మనతోనే ఉంటారు కదా. వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే మనం 1 అవర్ ఉంటాం కాబట్టి మన వాచ్ అవర్ యాడ్ అవుతుంది, అవతల వాళ్ళు ఉన్న వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి, వాచ్ అవర్స్ జల్ యాడ్ అవుతాయి అండి లైవ్ చేయడం వలన. అయితే నేనైతే అది మెయిన్ సజెషన్ చేస్తాను అందరు కూడా లైవ్ చేయమని. ఇంకొకటి 8th పాయింట్ వచ్చేసి, ఫస్ట్ చాలామంది కూడా అసలు లైవ్ చేయడానికి ఇష్టపడరు. అమ్మో లైవ్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో, లైవ్లో మనం కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, ఇంకా సడన్గా మనం ఏదైనా చేసినప్పుడు అది కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు అనేసి చాలామంది కూడా ఫియర్ ఉంటుంది వాళ్ళకి లోపల. కొంతమంది అసలు చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళు చేయరు కదా. అలాంటి వాళ్ళు కంపల్సరీగా వీక్లీ అంటే 2 డేస్కి ఒకసారైనా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. వీక్లీ ఒక 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలా త్వరగా రీచ్ ఉంటుంది. లాంగ్ వీడియోస్ ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ అలా వెళ్తాయి, అక్కడే ఆగిపోతాయి, అంతే స్టాప్ అయిపోతాయి ఒకసారి. కానీ లాంగ్ వీడియోస్ అలా కాదు. లాంగ్ వీడియోస్ ఎనీ టైం పోతానే ఉంటాయి. 1 వ్యూ 2 వ్యూ లేకపోతే 100 వ్యూస్ ఎలా అయినా సరే అవి వెళ్తూనే ఉంటాయి. ఎనీ టైం అనేది యూట్యూబ్ ఉన్నన్నాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ పుష్ చేస్తూనే ఉంటుంది యూట్యూబ్ అనేది. షార్ట్ వీడియోస్ ఒకసారి ఇలా వెళ్ళిపోయి ఇంకా అక్కడితో స్టాప్ అవుతాయి. ఏదో 1 వ్యూ 2 వ్యూస్ 3 వ్యూస్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, కానీ ఎక్కువ లాంగ్ వీడియోస్ అలా కాదు. ఫస్ట్ స్టార్టింగ్లో నీకు వ్యూస్ రాకపోయినా ఉండే కొద్ది వ్యూస్ వస్తాయి అన్నమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 9th పాయింట్, చాలామంది కూడా వీడియోస్ మనం ఎడిట్ చేసుకుంటాం కదా లాంగ్ వీడియోస్కి. షార్ట్ వీడియోస్కి అంతగా ఏముండదు. షార్ట్ వీడియోస్కి మ్యూజిక్ ఏది పెట్టినా సరే ఏమున్నా సరే కొన్నిటికి కాపీరైట్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు అనమాట. అలా ఒక కాపీరైట్ వచ్చిన వాటికి మనం యూట్యూబ్లోనే మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది పెట్టుకోవచ్చు. కానీ లాంగ్ వీడియోస్కి అలా కాదు. లాంగ్ వీడియోస్కి మనం ఎడిట్ చేసేటప్పుడు ఆ యాప్లో ఏ యాప్లో ఎడిట్ చేస్తామో ఆ యాప్లో మ్యూజిక్స్ ఉంటాయి కదా కొన్ని, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవి యూజ్ చేస్తారు. అవి యూజ్ చేసినప్పుడు వాడు అప్పుడు మనకు ఫ్రీగానే ఇస్తాడు ఆ యాప్లో. కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసరికి కాపీరైట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీకు రాకపోయినా కూడా ఫ్యూచర్లో అయితే మీకు దానికి ఏదో ఒక ఎఫెక్ట్ అయితే పడుద్ది. అలా అయితే మీరు అసలు ఎవ్వరు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం అలాంటివి ఉండదు. ఎందుకంటే చాలామంది మంచిగా కొంతమంది క్రియేటర్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు ఫన్నీ వీడియోస్ అని అవి సౌండ్స్ ఎఫెక్ట్ అవి యాడ్ చేసుకొని ఉంటారు. వాళ్ళది మనకు తెలీదు, వాళ్ళు అవి యాడ్ చేసుకోవచ్చు. కానీ యాప్లో మనకి మ్యూజిక్ ఇస్తారు కదా 10 అని సంథింగ్ ఏదో ఒకటి. సో అలాంటి మ్యూజిక్స్ అయితే మీరు అస్సలు తీసుకోవద్దండి. ఎంత ఫ్రీ ఉన్నా ఏదున్నా సరే, ఎంత మంచిగా ఉన్నా కూడా అసలు తీసుకోవద్దు. తీసుకొని అది యాడ్ చేసి మీరు తర్వాత ఇబ్బంది పడొద్దు. నార్మల్గా మీ గొంతు, మీకు మంచి గొంతు ఉంది, దేవుడు మంచి గొంతు ఇచ్చాడు, ఆ గొంతుతోనే మీ వాయిస్ చెప్పండి. దానికి సంబంధించినట్టు మీ వాయిస్ మీకు నచ్చకపోవచ్చు, మీ వాళ్ళు ఎవరికి నచ్చకపోవచ్చు, కానీ అవతల ఆడియన్స్కి మీ వాయిస్ నచ్చుతుంది తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన వాయిస్ అమ్మో అవతల వాళ్ళకి నచ్చదు, మనకే నచ్చదు అనేసి మనం ఫీల్ అవుతాం. కానీ అవతల వాళ్ళ వాయిస్ మనం ఎలా అయితే వాళ్ళ వీడియోస్కి అట్రాక్ట్ అవుతున్నాము అలాగే మన వీడియోస్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు అలా ఫీల్ అయ్యి వాయిస్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, ఏదో మ్యూజిక్ పెట్టేసి వదిలేయడం అలా చేయొద్దండి. మీరు మంచిగా మీ వాయిస్తోనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పండి, మంచి వ్యూస్ ఉంటాయి, మంచి వాచ్ అవర్స్ వస్తాయి, మంచిగా ఉంటుంది లాంగ్ వీడియో కూడా. లాస్ట్ వచ్చేసి మెయిన్ ఇది థంబ్నెయిల్స్. ఇప్పుడు మన లాంగ్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్కి మనం థంబ్నెయిల్స్ ఎడిట్ చేసుకుంటాం, దానికి సంబంధించింది మంచిగా ఉండేలా ఎడిట్ చేసుకుంటాం. నాకు కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడం రాదు, కాకపోతే ఇప్పుడిప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నా. అదే నేను చేసిన మిస్టేక్స్, నాకు తెలియనివి కూడా నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి మీకు చెప్తున్నా అండి. సో థంబ్నెయిల్స్ అయితే మంచిగా ఎడిట్ చేసుకోండి, క్లారిటీగా ఉండేటట్టు దానికి సంబంధించిన థంబ్నెయిల్ ఎడిట్ చేసుకొని మంచిగా పెట్టుకోండి. ఇంకొకటి మెయిన్, అవతల వాళ్ళు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు కదా, వాళ్ళ థంబ్నెయిల్స్ చాలామంది కూడా తీసుకొచ్చుకొని దాన్ని కొద్దిగా గొప్ప ఎడిట్ చేసి దాన్ని అట్లా పెట్టేయడం, అట్లాంటి పొరపాటున కూడా చేయొద్దు. ఇంకొకటి క్రోమ్లోకి వెళ్ళేసి లేదంటే అదర్ యాప్స్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వచ్చి, అంటే అవి ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటాయి యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, ఎక్కడైనా సరే, అవి తీసుకొచ్చి వీళ్ళు నేమ్ పెట్టేసి వాళ్ళ ఫోటో పెట్టేసి ఇలా పెట్టడం అది అసలు చేయవాకండి. అలా చేసినా కూడా ఆ థంబ్నెయిల్ ద్వారా కూడా మీకు కాపీరైట్ అనేది వస్తుంది, దానికి అనేది అసలు ఎలిజిబుల్ అవ్వదు అనమాట. లాస్ట్లో ఇవన్నీ కూడా మీకు మానిటైజేషన్ అయ్యే టైంలో మనకు అర్థం కాకుండా మనకి చెప్తారు వాళ్ళు పర్టికులర్గా ఈ వీడియో అని చెప్పరు, కాపీరైట్ అనేసి ఇచ్చేస్తారు. సో చాలామంది అలా మానిటైజేషన్ ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. నేను ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ చూసుకొని 1కి 10 సార్లు, 10 కూడా కాదు 100 సార్లు చెక్ చేసుకొని నా ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసుకున్నా తెలుసా. అందుకే మీరు అందరూ కూడా ఈ మిస్టేక్స్ చేయకూడదని మీ అందరికీ చెప్తున్నా అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే మీరైతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏమన్నా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి చూస్తూ ఉంటాను. ఇంకా చాలామంది కూడా నన్ను అడిగారు, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అక్క మీరు రియాక్షన్ వీడియోస్ ఎలా చేస్తున్నారు, అలా చేస్తే మీకు కాపీరైట్ ఏం రాదా, ఏం రావట్లేదా, ఎలా అప్లోడ్ చేయాలి, ఏ యాప్లో యూజ్ చేస్తున్నారు, వీటన్నిటి కోసం నేనైతే ఇంకో వీడియో, లాంగ్ వీడియో అయితే త్వరలో క్రియేట్ చేసి అయితే మీకోసం పెడతాను. ఎవరు కూడా ఇంకా ఏమైనా డౌట్స్, ఇంకేమైనా అడగాలి అనుకుంటే నాకు చెప్పండి. ఎందుకంటే ఒకవేళ నాకు తెలియనివి కూడా మీకు తెలిసేమో, మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకైతే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నాకు తెలియదేమో, నేను తెలుసుకుంటాను. ఒకవేళ నేను చెప్పినవి మీ ఎవరికైనా తెలియకుండా మీకు ఎవరికైనా యూజ్ అవుతే నేను చాలా హ్యాపీ అనమాట, నా ద్వారా ఇంకొకరికి యూజ్ అయింది ఈ వీడియో అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు వీడియో చూసి లైక్ చేయకుండా ఉన్నట్టు మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను. థ్యాంక్ యూ. జై జవాన్, జై హింద్. బాయ్ అండి.